Hi, welcome to our economics class. In our previous classes, we have discussed some of the basic issues of our economy with regard to become economics or BA economics or higher secondary economics or any foundation course of CA and other competitive exams. In this particular video class, we will concentrate on the solutions to the problems of the economy and some very common concepts and their meanings and how you have to write in your examination when you get such and such terms. ఇదవుతుంది ఈరోజు తాలూకా ఒక ముఖ్యమైన క్లాసు. మన యూట్యూబ్ సిరీస్లో కంటిన్యూషన్లో భాగంగా ఈరోజు మనం చదువుతాము. గత వీడియోలో చూసాము బేసిక్ ఇష్యూస్, అంటే ఒక ఆర్థిక వ్యవస్థ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది అది చూసాము. ఈరోజు వీడియోలో చాలా షార్ట్లో మరి హై డీటెయిల్ కాకుండా చూస్తాము ఆ సమస్యలకి పరిష్కారం దిశలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఆలోచిస్తుంది అండ్ దానికి రిలేటెడ్లో కొన్ని టర్మ్స్, వాటికి ఎగ్జామ్ ఓరియంటెడ్లో రాసే విధానము, ఇవన్నీ చూస్తాము. ఇక గత వీడియోలో మనం చూసాము ఒక ఎకానమీ 3 రకాల సమస్యలు ఎదుర్కొంటుంది. అదేంటంటే వాట్ టు ప్రొడ్యూస్, ఆ తర్వాత ఇన్ వాట్ క్వాంటిటీ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్, ఫర్ whom టు ప్రొడ్యూస్. 4 రకాల సమస్యలు ఒక ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటుంది అనమాట. ఈ వీడియోలో అది ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. అది డౌట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోకి వెళ్ళి చూసారంటే మీకు అది క్లారిటీ అయిపోతుంది. అయితే ఈరోజు ఆ రకమైన సమస్యలు ఏవైతే ఎకానమీ ఫేస్ అవుతుందో ఆ సమస్యలకి పరిష్కారము ఆర్థిక వ్యవస్థ ఎలా తీస్తుంది, ఏ పద్ధతిలో తీస్తుంది, ఈ ఎకనామికల్ టర్మినాలజీ హెల్ప్తో తీస్తుంది, అది మనము చూస్తాం షార్ట్లో. అయితే అంతకుముందు మనం తెలుసుకుంటాం ఏంటి అంటే మార్కెట్ ఎకానమీ, ఫ్రీ మార్కెట్ ఎకానమీ. అంటే నార్మల్గా చాలా ఎక్కువ దేశాల్లో, మెజారిటీ దేశాల్లో ఈ ఫ్రీ మార్కెట్ ఎకానమీ కాన్సెప్ట్ నడుస్తూ ఉంటుంది. ఫ్రీ మార్కెట్ ఎకానమీ కాన్సెప్ట్ అనేది ఏంటంటే ఒక అమాల్గమేషన్, కోఆర్డినేషన్ అనమాట. మంచి చెడుల మధ్య ఒక చిన్న సమ్మేళనం, కోఆర్డినేషన్. ఆ కోఆర్డినేషన్ ఏం చేస్తుందంటే చెడుని తగ్గిస్తుంది, మంచిని పెంచుతుంది అని ఆర్థికవేత్తలు వాళ్ళు ఆ రకంగా భావిస్తారు. సో ఫ్రీ మార్కెట్ ఎకానమీని కాస్త ఇంగ్లీష్లో చూస్తాం ఏంటి అంటే, ఇఫ్ దెర్ ఈజ్ నో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ద డెసిజన్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఫ్రీ మార్కెట్ ఎకానమీ. ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటే ఇప్పుడు ఈ ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ ఏదైతే మనం వింటుంటామో ఇక్కడ కూడా మనకి ఫ్రీ మార్కెట్ ఎకానమీ ఉండాలి అని వీళ్ళు వాదిస్తుంటారు. ఈ గ్లోబలైజేషన్ ప్రొటాగనిస్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మనకి ఆ రకమైన ఒక సూత్రాన్ని అందిస్తుంటారు. ఈ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, ఇంకా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇలాంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు దేశాలకి ఫ్రీ మార్కెట్ ఎకానమీగా మార్చండి అని కూడా చెప్తుంటాయి అన్నమాట. అయితే అది మన సిలబస్లో ప్రస్తుతానికి కదా అనవసరం. అది ఐడియా కోసం కొన్ని మీకు అక్కడక్కడ టచ్ చేస్తుంటాను. అంటే ఒక ఎకనామిక్స్ విద్యార్థిగా కొన్ని తెలుసుకొని ఉండడం అవసరం. అది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు డీప్గా చదువుకుంటారు, వేరే పుస్తకాలు, పత్రికలు, వ్యాసాలు, ఎక్స్పర్ట్స్ వ్యాసాలు అవన్నిట్లో. అండ్ క్లాస్ ఓరియంటెడ్గా చూసామంటే ఫ్రీ మార్కెట్ ఎకానమీ ఒకే ఒక వాక్యంలో వీళ్ళు చెప్పేశారు ఏంటంటే ఇంటర్వెన్షన్, నో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ద డెసిజన్ మేకింగ్. ఇంతకు ముందు ఒక వీడియోలో మనం చూసాం లెసాఫైర్ అనేసి. లెసాఫైర్ అంటే లీస్ట్ ఇంటర్వెన్షన్ అని చూసాం. అంటే లీస్ట్ ఇంటర్వెన్షన్, లెసాఫైర్ అంటే ప్రభుత్వం అనేది తక్కువ ఇంటర్ఫరెన్స్ అనేది. ఇక్కడంటే నో అని రాస్తాం అన్నమాట. అంటే ఒక ఆర్థిక విధానంలో ప్రొడక్షన్, డిసిజన్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఎంత ప్రొడక్షన్ చేయాలి ఒక సంస్థ అనేది ఒక కోణం. ఆ తర్వాత కన్జంప్షన్, ఏంటి ఖర్చు పెట్టాలి అంటే ఒక ఇండివిజువల్గా మైక్రో ఎకనామిక్ లెవెల్లో ఒక సాధారణ పౌరులు ఏంటంటే కొనాలి, ఏంటంటే ఖర్చు పెట్టాలి, ఏ వస్తువు మీద ఖర్చు పెట్టాలి, ఇలాంటి విషయాల్లో నో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. ప్రభుత్వం యొక్క ఒక ఈ చొరవ ఏదైతే ఉందో, ప్రభుత్వం అంటే అందులోకి దూరిపోవడం, ప్రభుత్వంకి రకమైన బాధ్యత అంటే ప్రభుత్వం అందులోనికి వెళ్ళాలని అనుకోదన్నమాట. ఇలాంటి ఒక వ్యవస్థ, ఏ వ్యవస్థలు అయితే
ప్రభుత్వము డిస్టర్బ్ చేయదు, ఇబ్బంది పెట్టదు. ప్రభుత్వం అందులో ప్రవేశించి, అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏదైతే ప్రొడక్షన్ చేస్తున్నాడో ఆ ఇండస్ట్రియలిస్ట్ తన అవుట్పుట్, తనగా ధరలు, తనకున్న సమస్యలు, తనకున్న కెపాసిటీ బట్టి అతను ప్రొడ్యూస్ చేసుకుంటారు. అతనికి ప్రభుత్వము అంటే ఇంటర్వెన్షన్ చేసి చెప్పదు, నువ్వు ఇంతే చెయ్యు, అంతే చెయ్యు, ఇన్ని అంటే క్వాంటిటీలే నువ్వు తయారు చేయు, అంతకు ఎక్కువ చేయకు, ఈ రకంగా చెప్పదు. మేబీ కొన్ని ఎసెన్షియల్ కమోడిటీస్, ఎసెన్షియల్ యాక్ట్ విడిచిపెట్టిస్తే మిగతా విషయాల్లో అది ధ్యానం అవుతుంది అనమాట, పట్టించుకోదు. కాబట్టి వాట్ ఈజ్ ఫ్రీ మార్కెట్ ఎకానమీ? ఫ్రీ మార్కెట్ ఎకానమీ కాన్సెప్ట్ ఎందుకు ఇక్కడ అవసరం అంటే, మనం ఇంతకు ముందే చూసాము, అంటే ఆర్థిక వ్యవస్థ ఏదైతే 4 రకాల సమస్యలు ఎదుర్కొంటుంటుంది, దానికి చాలాసార్లు 3 రకాలని కూడా అంటారు షార్ట్లో. సో వాట్ ఎవర్ మేబీ, కొన్ని పుస్తకాలు 3 రాశాయి, కొన్ని పుస్తకాలు 4 రాశాయి. దట్ ఈస్ నాట్ ఏ మేజర్ మిస్టేక్, మీరు ఎలాగైనా చదవచ్చు. న్యాచురల్గా పాయింట్స్ అన్నీ అందులో ఉంటాయి అనమాట. 3 రాయండి, 4 రాయండి, పాయింట్లు అవే ఉంటాయి. అయితే ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే ఏదైతే 4 రకాల పాయింట్లు మనము గత వీడియోలో డిస్కస్ చేసాము, ఆ 4 రకాల పాయింట్లు ఈ పరిష్కారము అంటే ఈ చాప్టర్లో ఏంటంటే, మీకు నెక్స్ట్ చాప్టర్లో ఏదైతే వస్తుందో సొల్యూషన్స్ అనమాట. ఆ వ్యవస్థ ఎదుర్కొనే సమస్యలకి సొల్యూషన్స్ ఏంటి మనం ఇస్తాం. అంటే వాట్ టు ప్రొడ్యూస్ అంటే మనం లాస్ట్ వీడియోలో చూసాం. అంటే ఏంటి ప్రొడ్యూస్ చేయాలా, అంటే మొబైల్ ఫోన్ ప్రొడ్యూస్ చేయాలా, లేక సిటీ స్కాన్ మెషిన్ ప్రొడ్యూస్ చేయాలా, లేక పరిశ్రమల్లో ఏదైతే రకరకాల మెషిన్స్ ఉంటాయి ప్రొడ్యూస్ చేయాలా, ఇంతకేంటి ప్రొడ్యూస్ చేయాలి. ఆ తర్వాత ప్రొడ్యూస్ చేయడం అన్నది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అది ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి, ఎన్ని కన్జ్యూమర్స్ కొంటున్నారు, మనం ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి, అది క్లియర్ అయిన తర్వాత ఈసారి ఎవరి కోసం, హూమ్ టు ప్రొడ్యూస్, ఎవరి కోసం ప్రొడ్యూస్ చేయాలి. ఈ రకంగా ఈ రకరకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ సమస్యలు పరిష్కారంలో మనం ఫ్రీ మార్కెట్ ఎకానమీలోకి మన వ్యవస్థను తీసుకొని వెళ్తాం అనమాట. అంటే వీళ్ళు ప్రొటాగనిస్ట్స్ ఆఫ్ ఫ్రీ మార్కెట్ ఎకానమీ ఏంటంటున్నారంటే, ఫ్రీ మార్కెట్ ఎకానమీ అనేది ఒకానొక అంటే రెమెడీ అనమాట ఈ రకరకాల సమస్యలన్నిటికీ. ఈ చాప్టర్లో మనకి ఏ రకంగా రాశారంటే అదే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. అంటే గవర్నమెంట్ అంటే సమస్యలకు పరిష్కారం చేయాలి అంటే ఏం చేయాలంటే, గవర్నమెంట్ లీస్ట్ అంటే ఇంటర్ఫరెన్స్ అన్నది ఉండకూడదు, కన్జంప్షన్లోను అండ్ ప్రొడక్షన్లోను అనమాట, 2 దగ్గరలో ఉండకూడదు. అంటే ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం అందులోనే ఇంటర్ఫరెన్స్ అవ్వకూడదు, అండ్ ఎంత కన్జంప్షన్ చేస్తున్నారు ఆ పర్టికులర్ దేశంలో పౌరులు అందులో కూడా ఇంటర్ఫరెన్స్ అవ్వకూడదు. సో ఇలాంటి ఒక ఇంటర్ఫరెన్స్ లేని ఆర్థిక వ్యవస్థకి మరో కొత్త పేరు తెచ్చిపెట్టారు, దానికంటే ఫ్రీ మార్కెట్ ఎకానమీ. ఎలాగైతే మనము మిక్స్డ్ ఎకానమీ చూసాము, క్యాపిటలిస్ట్ ఎకానమీ చూసాము, సోషలిస్ట్ ఎకానమీ చూసాము, ఇప్పుడు అవుతుంది ఫ్రీ మార్కెట్ ఎకానమీ. కాబట్టి ఫ్రీ మార్కెట్ ఎకానమీ ఇట్ సెల్ఫ్ ఏ రెమెడీ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ encountered in our economy, just as we have discussed in our previous video. సో ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోకి లింక్ చేసుకొని మీరు ఎప్పుడైతే స్టడీ చేస్తారు, వాచ్ చేస్తారు, లేక తెలుసుకుంటారు, మీకు ఈ విషయాలు మరింత క్లారిటీ అయిపోతాయి అనమాట. అంటే ఈ వీడియో కనెక్ట్ ఉంది ముందు వీడియో అనమాట. ఈ బేసిక్ ఇష్యూస్ ఆఫ్ బేసిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్ ఎకానమీ ఏదైతే వీడియో ఉందో దానికి ఇది కనెక్టెడ్ అనమాట. అంటే అక్కడ సమస్యలు మాట్లాడాం, ఇక్కడ పరిష్కారాలు మాట్లాడాం. కాబట్టి ఇక్కడ ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఒక ఫ్రీ మార్కెట్ ఎకానమీ అన్నది ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చేసే ఒక ఎకానమీ. సో మీకు ఎగ్జామ్స్లో వాట్ డూ యూ నో అబౌట్ ఫ్రీ మార్కెట్ ఎకానమీ, లేక వాట్ యువర్ ఐడియా అబౌట్ ఫ్రీ మార్కెట్ ఎకానమీ, లేక డిఫైన్ ఫ్రీ మార్కెట్ ఎకానమీ, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఫ్రీ మార్కెట్, ఇలాంటి క్వశ్చన్ వచ్చినా సరే ఇంచుమించు ఇదే మ్యాటర్ ఆన్సర్ ఉంటుంది అనమాట. దాన్ని అడిగే విధానం బట్టి వచ్చే మార్కులు బట్టి కొంచెం అటు ఇటు చేయొచ్చు, ఎందు పెద్ద చేయొచ్చు. కానీ ఓవరాల్గా కాన్సెప్ట్ అవుతుంది ఏంటంటే, గవర్నమెంట్ does not interfere in the decision of production, and government does not interfere in the decision of consumption. ఈ 2 ఫ్యాక్టర్స్లోనే గవర్నమెంట్ ఇంటర్ఫేర్ అవ్వదు. మరి ఎవరు ఇంటర్ఫేర్ అవుతారంటే, ఆటోమేటిక్గా వాటికవే ఆటోమేటిక్ ప్రాసెస్లో అవి పనిచేసుకొని వెళ్తుంటాయి. దానికే అంటున్నారు ఏంటంటే వీళ్ళు ప్రైస్ మెకానిజం. అంటే ప్రతి ఒక్క వస్తువుకి ఒక ధర ఉంది, దాన్ని మనం రాస్తున్నాం, ప్రైస్ మెకానిజం అంటారు. ప్రైస్ మెకానిజం ద్వారా ఈ ఆర్థిక వ్యవస్థ బ్యాలెన్స్ అవ్వుకొని వెళ్తుంటుంది అనమాట. ఎలా చూద్దాం. సో ఇది మనం చెరిపేస్తాం. నెక్స్ట్ అవుతుంది
functions of price mechanism. Functions of price mechanism. దీంతో ఒక 2 పాయింట్లు మనం చూస్తున్నాం. Synchronizes the behavior of ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్. మళ్ళీ నేను ఫ్రంట్లోకి తిరిగి అర్థం చేసేస్తున్నాను, సౌండ్ రాకపోవచ్చున్నది. నంబర్ 2, నీడ్స్ ఎఫిషియంట్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ లీడ్స్ టు efficient allocation of resources. వెరీ ఈజీ. పాయింట్లు రాసి చదివితే మ్యాటర్ క్లారిటీ బాగా అవుతుంది, ఇలా చదివే కంటే. అందుకే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి మనం వస్తున్నాం ఏంటి, ఫ్రీ మార్కెట్ ఎకానమీ. మనం ఏం చూసాము ఇంతకుముందు అంటే మనం ఏదైతే ఈ ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొన్నామో 4 రకాల సమస్యలు, ఈ 4 రకాల సమస్యలకి పరిష్కారము ఈ వీడియోలో చూస్తున్నాం. అంటే వాట్ ఆర్ ద సొల్యూషన్స్ విచ్ యూ వాంట్ టు ప్రొవైడ్ ఫర్ ద ఎకానమీ విచ్ ఈజ్ హ్యావింగ్ 4 kinds of problems, just like we have discussed earlier. సో సొల్యూషన్స్లో ఒకటి మనం చూసాం, ఫ్రీ మార్కెట్ ఎకానమీ కాన్సెప్ట్ వీళ్ళు అందిస్తున్నారు. ఫ్రీ మార్కెట్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద డిసిజన్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిసిజన్ ఆఫ్ కన్జంప్షన్. అంటే నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేస్తావు ఆ విషయంలోను, ఏం ప్రొడ్యూస్ చేస్తావు ఆ విషయంలోను, అండ్ కన్జంప్షన్ విషయంలోను. అంటే ఆ పర్టికులర్ దేశం యొక్క పౌరులు ఎవరైతే ఉన్నారో, పీపుల్, కన్జ్యూమర్స్, ఆర్థిక భాషలో అంటాం కన్జ్యూమర్స్, పొలిటికల్ సైన్స్ భాషలో అంటాం పౌరులు అని, సిటిజన్స్. సో వీళ్ళు ఏ ఖర్చు చేస్తున్నారు, వాళ్ళు మార్కెట్కి వెళ్ళి ఏంటి కొంటున్నారు, ఏంటి కొనాలనుకుంటున్నారు, ఏంటి కొనాలనుకోవడం లేదు, అది వాళ్ళ తాలూకా ఇష్టం. ప్రభుత్వం అందులో ఇంటర్ఫేర్ అవ్వకూడదు, ఇది అవుతుంది. అయితే ఇందులోన ప్రభుత్వం ఇంటర్ఫేర్ అవ్వకపోతే ఈ బ్యాలెన్స్ ఎలాగవుతాయి, ఎవరికి పడితే వాళ్ళు రేట్లు పెట్టేసుకొని వెళ్ళిపోతారు కదా. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది ఏంటంటే నెక్స్ట్ టాపిక్ అవుతుంది ప్రైస్, ఫంక్షన్స్ ఆఫ్ ప్రైస్ మెకానిజం. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ ఒక ప్రైస్ మెకానిజం ద్వారా మార్కెట్ ఎకానమీలో కంట్రోల్ అవుతుంటుంది, తనకు తాను ఆటోమేటిక్ ప్రాసెస్లో కంట్రోల్ అవుతుంటుందని మన ఆర్థికవేత్తలు ఒక థియరీ ఏమో, హైపోథెసిస్ అనొచ్చు, థియరీ అనొచ్చు, వాళ్ళు చెప్తున్నారు. ఏంటి అంటే ఒకవేళ ఒక బస్సు నడుపుతున్నామంటే బస్సు కంట్రోల్ చేసే డ్రైవర్ కావాలి. సో మనం ఇప్పుడు ఏంటంటున్నామంటే డ్రైవర్ అనేవాళ్ళు ఆ బస్సు నడిచే విధానాన్ని, బస్సు స్పీడ్ని, లేక స్లోగా నడపడము, లేక స్పీడ్గా నడపడము, లేక ఎడమ సైడ్ నడపడం, లేక కొద్దిగా మిడిల్ తీసుకుని వెళ్ళడం, ఇదంతా కూడా కంట్రోల్ చేస్తారు డ్రైవర్ యాజ్ పర్ ద సిచ్యువేషన్. మరి ఆ డ్రైవరే అవసరం లేదని మనం ఇప్పుడు అనిస్తున్నాం. అంటే కంట్రోల్ చేయాల్సిన గవర్నమెంట్ అవసరమే లేదు, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే చాలు, ఇందులోకి దూరాల్సిన అవసరం లేదు అని, కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదని మనం అంటుంటే నెక్స్ట్ ఎవరు కంట్రోల్ చేస్తారంటే నెక్స్ట్ ఇష్యూ వస్తుంది ఏంటంటే ప్రైస్ మెకానిజం, అంటే ధరల విధానం. ప్రైస్ అంటే ధర మీకు తెలుసు, విత్ మెకానిజం అంటే పద్ధతి, విధానం అనొచ్చు తెలుగులో. ధరల విధానం అనేది ఎలా కంట్రోల్ చేస్తుంది ప్రైస్ని, అంటే ఈ ఆర్థిక వ్యవస్థని. అంటే మన ఎకనామిక్స్లో మనం స్టడీ చేస్తాం ఏంటంటే ధరల విధానం అంటే ఎలాంటిదంటే, ఒక పేస్ట్ అనుకోండి ఉంది, మీరు టెలివిజన్లో చూస్తారనుకోండి, ఒక టూత్ పేస్ట్ ఒక యాడ్లో చూసారంటే అట్లీస్ట్ అనుకోండి ఒక 20 రకాల టూత్ పేస్ట్లు మార్కెట్లో ఉన్నాయి. ఈ 20 రకాల టూత్ పేస్ట్లు ఏదైతే మార్కెట్లో ఉన్నాయో, ఈ 20 రకాల టూత్ పేస్ట్లు గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఇంత ధర పెట్టండి, మీరు అంత ధర పెట్టండి, మీరు పలానా కంపెనీ టూత్ పేస్ట్ ఇంత ధర పెట్టండి, లేక పలానా కంపెనీ టూత్ పేస్ట్ అంత ధర పెట్టండి, గవర్నమెంట్ చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఫ్రీ మార్కెట్ ఎకానమీలో. అది ముందు వీడియోలో కూడా మనం చూసాం. ఎసెన్షియల్ మెడిసిన్స్ ఏవైతే లైఫ్ అండ్ డెత్ మెడిసిన్స్, దానికి మాత్రం గవర్నమెంట్ కంట్రోల్లో ఉంచినది. అంటే ఎవరు ఇష్టం వచ్చిన ధరలు అమ్మకూడదు, ఎందుకంటే అది ప్రాబ్లం అవుతుంది మనుషులకి. ఆ తర్వాత అది ప్రైస్ కంట్రోల్ లేట్ అవుతుంది తర్వాత మాట, ముందు గవర్నమెంట్ కంట్రోల్ చేసి ఉంచినది. వెరీ గుడ్ ఐడియా అది, ఆ ఐడియా చాలా మంచి ఐడియా. ఇక్కడ ఏంటవుతుంది అంటే క్రోర్స్ ఆఫ్ కన్జ్యూమర్ గూడ్స్కి ప్రభుత్వం రేట్లు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఎకానమీలో. మరి ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఆ ఎకానమీయే, ఆ ప్రైస్ మెకానిజమే తనకు తాను కంట్రోల్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఎలాగంటే ఈ 20 రకాల టూత్ పేస్ట్లు ఏవైతే మనం చూసామో, ఇవి
ఒక సర్టెన్ రేట్లు అన్నిటికీ ఉంటాయి. ఇప్పుడు అనుకోండి, ఒక పేస్ట్ 100 గ్రామ్స్ 50 రూపాయలు ఎవరో కంపెనీ పెట్టారు, మరొక కంపెనీ వాడు 300 రూపాయలు పెట్టాడు. సో 300 రూపాయలు ఎవరైతే ధర పెట్టాడో ఆ కంపెనీ వాడు ఈ 50 రూపాయల వస్తువు మార్కెట్లో దొరుకుతుంది అన్నమాట ఆ కంపెనీకి తెలుసు. తెలిసేటప్పుడు వాళ్ళు 300 రూపాయలు పెట్టేటప్పుడు అయితే వాళ్ళు రిస్క్తో ఆడుకుంటారు. అంటే చెల్లితే చెల్లని, లేకపోతే లేదు, నాకు అవసరం లేదు, లేక అమాయకత్వంతో వాళ్ళు ఆ రేటు పెట్టింటారు. ఎందుకు అంటే ప్రైస్ కంట్రోల్ అర్థం ఏంటంటే ఆ ప్రొడ్యూసరు ఆ వస్తువుని ఆ అమౌంట్కి అమ్మగలుగుతున్నాడంటే అందులో లాభం వేసి అమ్మాడు, అన్ని రకాల లాభాలు వేసి ఆ వస్తువు అమ్మగలుగుతున్నాడు. సో అలాంటప్పుడు నువ్వు 300 పెట్టావంటే నీ 300 వస్తువు ఎవరు కొనరు. అయితే నువ్వు చాలా అద్భుతమైన ప్యాకింగ్ చేసి మంచి మంచి సినిమా యాక్టర్లతో అది పళ్ళు తోమించి చూపించి నానా రకాల కష్టాలు పెడితే మనుషులు అంటే ఏదో ఒక మోహంలోనో లేక దేంట్లోనో పడి నేను ఇది తప్ప మరొకటి కొన్ను నా ఇష్టము అని అప్పుడు ఆ డ్రామా కొద్ది రోజులు నడుస్తుంది. అది కూడా లాంగ్ టర్మ్లో నడుస్తుంది, కొన్నాళ్ళు నడుస్తుంది, ఒక 5-6 రోజులు, 10 రోజులు, 30 రోజులు, 40 రోజులు. కానీ ఎల్లప్పుడూ నీ టూత్ పేస్ట్ ఆధార్గా కొనాల్సిన అవసరం కన్జ్యూమర్కి లేదు. కన్జ్యూమర్ బిగ్ బజార్ లేక రకరకాల బజార్లోకి ఇప్పుడు వెళ్ళాడంటే ఎన్నో రకాల వస్తువులు డైరెక్ట్గా చూడగలుగుతున్నాడు. చూసి రేట్లు చస్మా సర్దుకొని రేట్లు కూడా చూసుకొని ఫైనలైజ్ అయ్యి అన్ని రకాలుగా అయిన తర్వాతే కార్ట్లో వేస్తున్నాడు ఆ కస్టమర్. కాబట్టి కస్టమర్కి ఇప్పుడు ఎవరు అంత వేగం మోసం చేయలేరు, అంత ఈజీ కాదు ఈ ఆన్లైన్ యుగంలో. ఎందుకంటే అన్ని ఎదురుగా కనిపిస్తున్నాయి, అన్ని రేట్లు కూడా కనిపిస్తున్నాయి. ముందు కాలం కాదు అంటే దుకాణంలో లోపల ఉంచుకునేవారు, అడిగేటప్పుడు చిరాకు మీద ఏదో 1-2 ఇచ్చేవారు, ఇంకొక 3ది ఇవ్వు అంటే చిరాకు అయిపోయిన తర్వాత మనమే వచ్చేసేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు మనకు అన్నీ తెలుస్తున్నాయి, మొత్తం ఆన్లైన్లో కూడా రేట్లు చూసేస్తున్నాము. ఇది అలాంటప్పుడు కన్జ్యూమరు ప్రైస్ మెకానిజం ఏదైతే ఉందో, అంటే ఇక్కడ గవర్నమెంట్ కంట్రోల్ చేయడం లేదు, కన్జ్యూమరు కంట్రోల్ చేయడం లేదు, ప్రొడ్యూసర్ కూడా కంట్రోల్ చేయడం లేదు. మరి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంటే ప్రైస్ మెకానిజం. ప్రైస్ మెకానిజం అంటే ఆ వస్తువుల తాలూకా ధరలు ఏవైతే ఆ 20 కంపెనీలు పెట్టుకున్నాయో, ఒకడు 50 రూపాయలు అన్నాడు, ఒకడు 55 అన్నాడు, ఒకడు 63 అన్నాడు, ఒకడు 65 అన్నాడు, ఒకడు 72 అన్నాడు, ఒక 28 అన్నాడు, ఇలా రకరకాల రేట్లు ఏవైతే వాళ్ళు ఉంచుకున్నారో గ్రాములు బట్టి కొంచెం డిఫరెన్స్ ఉంచుతారు. వీడు కొన్ని గ్రాములు ఈ రేట్ అంటాడు, వాడు కొన్ని గ్రాములు ఆ రేట్ అంటాడు, ఇలా కన్ఫ్యూజన్ కూడా ఉంటాయి కొంత. సో వాట్ ఎవర్ మేబీ ఈ రేట్ల స్ట్రక్చరు ఇవి ఆటోమేటిక్గా వాటికవే ఆటోమేటిక్గా ప్లే అయ్యి ప్రైస్ మెకానిజంగా మారి అవే ఆ సమస్యలకి పరిష్కారం చేస్తాయి. అంటే వాట్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్, ఇన్ వాట్ క్వాంటిటీ ప్రొడ్యూస్, ఫర్ వాట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, కన్జ్యూమర్స్, ఇట్ ఈస్ టు ప్రొడ్యూస్. ఈ 4 రకాల సమస్యలను కూడా ఈ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే ఈ సమస్యల్ని పరిష్కారం చేస్తుంది ఏంటంటే ప్రైస్ మెకానిజం. అందుకని దాని కింద మనం చూసాం, ఇట్ సింక్రొనైజెస్ ద బిహేవియర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్. అంటే ఇది అర్థం చేయడానికి తెలుగులో ఏం చెప్పాను, రాసేటప్పుడు మనం షార్ట్ ప్లైన్లీ అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గా రాయాలనుకున్నప్పుడు సింపుల్గా రాయొచ్చు. ఇట్ సింక్రొనైజెస్ ద బిహేవియర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్. అంటే ప్రైస్ మెకానిజం ఇట్ సెల్ఫ్ కోఆర్డినేట్స్. సింక్రొనైజ్ అనేది మన మొబైల్లో అక్కడక్కడ ఆ పదం వింటుంటాం, చూస్తుంటాం, సింక్రొనైజ్ చేయండి మీ వాట్సాప్ తాలూకా చాట్ అంతా అదంతా అని. సో సింక్రొనైజ్ అంటే ఏంటి, ఒక దగ్గర కోఆర్డినేట్ చేయడం అనమాట, తేవడం, ఒక దగ్గరకు తేవడం. సో అక్కడక్కడ ఉన్నవన్నీ ఒక దగ్గరకు తేవడం. సో ప్రైస్ మెకానిజం ఏం చేస్తుందంటే ఈ ప్రొడ్యూసర్స్కి కన్జ్యూమర్స్కి అంటే ప్రొడ్యూసర్స్ తాలూకా టేస్ట్లు, కన్జ్యూమర్స్ తాలూకా టేస్ట్లు, ప్రొడ్యూసర్స్ తాలూకా అవసరాలు, కన్జ్యూమర్స్ తాలూకా అవసరాలు, ప్రొడ్యూసర్స్ తాలూకా ఏదైనా అంటే సప్లై డిమాండ్, కన్జ్యూమర్ తాలూకా సప్లై డిమాండ్, ఇవన్నీ కూడా అది ఏం చేస్తుంది అంటే సింక్రొనైజ్ చేస్తుంది, అంటే ఒక దగ్గరకు తెస్తుంది. అంటే ఎవరు మనిషి వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, ఆ సిస్టమే ఆటోమేటిక్గా. లేకపోతే వాషింగ్ మెషిన్లో బట్టలు వేసి స్విచ్ ఆన్ చేసి కొన్ని స్విచ్లు ఆన్ చేసి మనం జస్ట్ సోఫా మీద కూర్చోబెడిపోయామంటే మనము అంటే అన్నీ వేసిన తర్వాత అందులోకి దూరి మనం 10 సార్లు చూడాల్సిన అవసరం లేదు. అదే ఆటోమేటిక్గా ఏం పని చేయాలో చేసి కంప్లీట్గా లాస్ట్కి బట్టలు క్లీన్ చేసి కొంచెం ఎండబెట్టేసి స్లైట్గా అంటే సిగ్నల్ ఇచ్చేస్తుంది అయిపోయింది అని. అంటే ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఆటోమేటిక్ ప్రాసెస్ అనమాట. ఇలాంటి ఆటోమేటిక్ ప్రాసెస్ మనిషి చేయడం లేదు. మనిషి కొంచెం అవి వేసాడు, విడిచిపెట్టాడు, కూర్చున్నాడు. సరిగ్గా ఆర్థిక వ్యవస్థ కూడా అలాగే ఈ ప్రైస్ మెకానిజం వెళ్ళి ఆ సిస్టమ్కి ఏమో కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అంటే కన్జ్యూమర్స్కి, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ చూస్తారు ప్రైస్ మెకానిజంలో ఏ ధరకి వస్తువులు చెల్లుతున్నాయి,
సో ఆ ధరకు నేను తయారు చేయగలనా లేదా, నేను తయారు చేయాలంటే నాకు తలక ఖర్చులు నేను ఎలా సెట్ చేసుకోవాలి. ఇదంతా కూడా ప్రొడ్యూసర్స్ కూడా ఒక లెసన్ అవుతుంది, కన్జ్యూమర్స్ కూడా ఒక లెసన్ అవుతుంది. కన్జ్యూమర్ ఏమో చూస్తున్నాడు రకరకాల ధరలు మార్కెట్లో ఉన్నాయి, అందులో తనకు అనుకూలమైన అనువైన ఇష్టమైన ధర ఏదైతే ఉన్నదో అతను సెట్ చేసుకుని కన్జ్యూమర్ కొనుక్కుంటున్నాడు. అంటే ఈ రకంగా ఇద్దరు తాలూకా అవసరాలు, ఇద్దరు తాలూకా టేస్టుల్ని అది ప్రైస్ మెకానిజం ఏం చేస్తుంది అంటే సింక్రొనైజ్ చేస్తుంది, కలుపుతుంది, కోఆర్డినేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఒక ప్రొడ్యూసరు అతను ఇష్టం వచ్చిన ప్రకారం వస్తువులు తయారు చేయలేడు. నెంబర్ 1, ప్రైస్ మెకానిజం బట్టే చూస్తాడు, మార్కెట్ మెకానిజం బట్టే, అండ్ తనకి ఇష్టమైన క్వాంటిటీ కూడా చేయలేడు. నెంబర్ 2, అంటే ఒక టూత్పేస్ట్ మనం మార్కెట్లో అనుకున్నామంటే తను ఇష్టం వచ్చిన ధర ఆ వస్తువుకి పెట్టలేడు ప్రొడ్యూసర్. అంటే మార్కెట్లో 100 రూపాయలు ఒక పేస్ట్ నడుస్తుంది మినిమం ధర అనుకుంటే, అతను 300 రూపాయలు టూత్ పేస్ట్ పెట్టి మార్కెట్లో విడిచిపెట్టలేడు. ఎందుకు పెట్టలేడు అంటే 300 రూపాయలు పెడితే కన్జ్యూమర్కి ఎదురుగానే 20 బ్రాండ్లు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరు కూడా ఎంత డబ్బున్నోళ్ళైనా ఎంతైనా సరే 100 రూపాయలకి ఒక ప్రోడక్ట్ దొరుకుతుంటే 300 రూపాయలు ఇచ్చి కొనాలని వాళ్ళు అనుకోరు. ఏదో చాలా పెద్ద హై అడ్వర్టైజ్మెంట్ టాలెంట్ ఉపయోగిస్తే కొద్ది రోజుల్లో నడుస్తుంది, ముందే మీకు చెప్పాను, ఎల్లప్పుడూ కాదు. కాబట్టి కంపెనీలు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఉండడానికి ట్రై చేస్తాయి, 4-5 రోజులు ఉండడానికి వాళ్ళు ట్రై చేయరు. ఇదైంది నెంబర్ 1. ఈసారి కన్జ్యూమర్ కూడా ప్రైస్ మెకానిజం ద్వారా డిసైడ్ చేసుకుంటాడు ఈ పర్టికులర్ ప్రైస్ బ్రాండ్లో ఏ వస్తువులు ఉన్నాయి. నాకేంటంటే ఒక ఫ్రిడ్జ్ కొనాలనుకుంటే మార్కెట్కి వెళ్ళావంటే డబ్బులు ఇచ్చి వెంటనే ఫ్రిడ్జ్ తెచ్చేవు. ఇప్పుడు అంటే కన్జ్యూమర్ అంతా అంటే అమాయకత్వంలో ఇగ్నోరెన్స్లో ఎవరూ లేరు. కన్జ్యూమర్ కూడా ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే నాకున్న ఈ అవసరాలు, ఈ ఫ్రిడ్జ్ ధరకు ఇన్ని అవసరాలు అయితే నేను ఏ రేట్ స్ట్రక్చర్లో ఏ కంపెనీలు ఇస్తున్నాయి, ఏ రేట్లో ఇస్తున్నాయి, వాటి తాలూకా క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఏంటి, అండ్ రివ్యూస్ ఏంటి. ఆన్లైన్ రావడం ద్వారా ఇంకా ఈజీ అయిపోయింది. రివ్యూస్ చూస్తున్నాం, రివ్యూస్లో ఎవరు ఎలా రివ్యూ రాస్తున్నారు, ఎవరు ఎలా వాడారు, వాళ్ళకి వచ్చిన సమస్యలు ఏంటి, వాళ్ళు ఏంటి ఫేస్ అయ్యారు, దాన్ని ఎలా సాల్వ్ చేశారు, ఇన్ని చదివిన తర్వాత కన్జ్యూమర్ మార్కెట్కి వెళ్తున్నాడు. మార్కెట్కి వెళ్ళి ఇంకా అక్కడ ఎన్నో రకాల క్వశ్చన్స్ వేసి తెలుసుకొని ఈ ధర ఎంత, ఆ ధర అంతా, ఈ వస్తువు ఎంత, మరి అది అంత ఎందుకైంది, ఇది ఎందుకైంది, దీనికి కారణం ఏంటి, ఇన్ని తెలుసుకొని మార్కెట్లో ఒక వస్తువు కొంటున్నాడు. కాబట్టి ప్రైస్ మెకానిజం ఇట్ సెల్ఫ్ సింక్రొనైజెస్ ద కన్జ్యూమర్స్ యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్స్. ఇద్దరికి ఎలా అంటే కన్జ్యూమర్ ఏంటి కోరుకున్నాడో ప్రొడ్యూసర్కి తెలుస్తుంది, ప్రొడ్యూసర్ ఏంటి తెచ్చాడో కన్జ్యూమర్కి తెలుస్తుంది. అంటే కన్జ్యూమర్ మార్కెట్కి వచ్చేటప్పుడు ఆన్లైన్లోను, ఆఫ్లైన్లోను, అమెజాన్లోను, ఫ్లిప్కార్ట్లోను, మింత్రాలోను, అన్నింటిలోనూ ఏంటంటే చూస్తున్నాడు, ఏంటంటే కొనాలనుకుంటున్నాడు, ఏ ధరలు కొనాలనుకుంటున్నాడు, ఎంత కొంటున్నాడు, ఈ రీసెర్చ్ వాళ్ళకు తెలుస్తుంది. అండ్ వాళ్ళు ఏ వస్తువులు ఎంత ధరలకి మార్కెట్కి విడిచిపెడుతున్నారు అది మనకు తెలుస్తుంది. సో ఇది గవర్నమెంట్ వచ్చి చేయడం లేదు. ఎలాగైతే వ్యాక్సిన్లు గవర్నమెంట్ ప్లాన్ చేసింది అలాగా ఇది చేయడం లేదు. ఇది చేస్తుంది ఎవరు అంటే ఇన్విజిబుల్ హ్యాండ్, అదే ప్రైస్ మెకానిజం. దానికి యాడమ్ స్మిత్ అన్నాడు ఏంటంటే ఇన్విజిబుల్ హ్యాండ్. అంటే ప్రఖ్యాత ఆర్థికవేత్త యాడమ్ స్మిత్ దీనికి అన్నాడంటే ఇన్విజిబుల్ హ్యాండ్, కనిపించని హ్యాండ్ చేస్తుంటుంది. అంటే కనిపించని హ్యాండ్ అంటే అదొక మ్యాజిక్ లాగా అతను అన్నారు. ఇలాంటి హ్యాండ్ ఏ హ్యాండ్ అయితే కనిపించదు కానీ అదే కంట్రోల్ చేస్తుంటుంది ఆర్థిక వ్యవస్థని అనేసి. ఇక నెక్స్ట్ పాయింట్ అవుతుంది అంటే లీడ్స్ టు ఎఫిషియంట్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఏంటి మీకు తెలుసు. ఏవైతే మనకి ఈ ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, రా మెటీరియల్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టోటల్లీ మనకు అవుతున్న రిసోర్సెస్ అనమాట. సో ఈ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఎఫిషియంట్ అలొకేషన్ అంటే రిసోర్సులు ఇవేది ఉన్నాయి, ఇవేదో వాడేసాము, రేపేమో కంపెనీ మూత పెట్టిస్తామంటే అవ్వదు. లేక రిసోర్సులు ఇవేలు ఉన్నాయి, పలానా ఒక రాష్ట్రం పూర్తిగా వాడేసింది, పలానా రాష్ట్రంకి అస్సలు దొరకలేదు, అలా కాదు. ఈ ఎఫిషియంట్ అలొకేషన్ అంటే ఒక రిసోర్స్ అన్నది సరైన ఒక పద్ధతిలో ఎలొకేట్ చేయడం. ఇది కూడా ఈ ప్రైస్ మెకానిజం ద్వారానే అంటే సాటిస్ఫై అవుతుంది. ఉదాహరణకు అనుకోండి, ఒక వస్తువు తయారు చేస్తున్నాం, దానికి వర్కర్స్ కూడా కావాలి. సో వర్కర్స్ కూడా కావాలంటే ఎంతమంది వర్కర్లకు నేను తీసుకుంటాను ఈ వస్తువు తయారు చేయడానికి. ఫస్ట్ నేను ఎన్ని వస్తువులు తయారు చేయాలి, అండ్ తయారు చేసిన తర్వాత అన్ని వస్తువుల కోసం నాకు ఎంతమంది వర్కర్స్ కావాలి, ఇతర రా మెటీరియల్ కావాలి, ఇక్కడ వర్కర్స్ కావాలి. సో వర్కర్ శాలరీ అనుకోండి ఆ పర్టికులర్ కంట్రీ లేక పర్టికులర్ ప్రాంతంలో చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి. సో అప్పుడు ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, అయితే వస్తువులు తక్కువ చేయాలనుకుంటాడు ప్రొడక్షన్, లేదా తక్కువ శాలరీకి ఇంకెక్కడైనా తయారు చేసి తెచ్చేయాలనుకుంటాడు. అంటే
ఇక్కడే మనం అవుట్ సోర్సింగ్ అన్న పదం కూడా వింటుంటాం. అంటే అవుట్ సోర్సింగ్ అంటే అది రకరకాల వస్తువులు తక్కువ ధరలో ఎక్కడైతే తయారవుతాయో అక్కడ నుండి మళ్ళీ తీసుకొని రావడం. ఈ చైనా ఎలాగైతే కాన్సెప్ట్ వచ్చిందో ఆ రకంగా చీప్ ఇండస్ట్రీ కాన్సెప్ట్ ఎలాగైతే వచ్చిందో అంటే ఒకే ఇది ఎవరో చెప్పడం లేదు, మనకి వ్యక్తి చెప్పడం లేదు, ప్రైస్ మెకానిజమే డిసైడ్ చేస్తుంది. అక్కడ ఏంటంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక వస్తువు తయారు చేసినప్పుడు ఏ ఏ రిసోర్సెస్ అవసరం పడుతున్నాయి, ఆ రిసోర్సెస్లో మనిషి కూడా అనుకోండి ఒక రిసోర్స్ అని. సో మనిషి ఎంత వేజ్ ఇస్తే మనిషి వచ్చి నా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు, ఆ వేజ్ ఇచ్చేటప్పుడు నా వస్తువు ధర ఎంత పడుతుంది, ఆ వేజ్ ఇవ్వకుండా తక్కువ వేజ్ ఇచ్చేటప్పుడు నా వస్తువు ధర ఎంత పడుతుంది, మార్కెట్లో అమ్మడానికి వెళ్ళేటప్పుడు ఎంత ధరకు అమ్మాల్సి వస్తుంది, అంటే ఎంత ధరకి ఎక్కువ నేను అమ్మలేకపోతున్నాను. సో అంత ధరకి ఎక్కువ నేను అమ్మలేకుండా అంత ధరకే అమ్మాలి అంటే నాకు ఇక్కడ ఎంత ఖర్చు పడుతుంది, ఆ ఖర్చులోన రా మెటీరియల్ ఎంత పడ్డాయి, అండ్ లేబరర్కి ఎంత పడింది, ఎలక్ట్రిసిటీకి ఎంత పడింది, ఇంకా రకరకాల ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఇవన్నీ ఎంత పడ్డాయి. సో ఇవన్నీ పడిన తర్వాత ఏదైతే ఒక వస్తువు నాకు తయారై ప్రొడక్షన్ వచ్చిందో ఆ వస్తువు ఎప్పుడైతే మార్కెట్లోకి నేను పెడుతున్నానో మార్కెట్లో ఎంతకి హైకి నేను అమ్మలేను, ఎంతకి ఎక్కువ పెడితే నేను అమ్మలేను, ఎంత తక్కువ నేను పెట్టలేను. అంటే ఎంత తక్కువ పెడితే నేను లాస్ అవుతాను, ఎంత ఎక్కువ పెడితే నాకు సేల్ అవ్వదు. ఈ రెండు బ్యాలెన్స్ అవుతుంది ప్రైస్ మెకానిజం ద్వారా. కాబట్టి ప్రైస్ మెకానిజం రెండు పనులు చాలా గుడ్ వర్క్స్ చేస్తుంది. ఒకటి కన్జ్యూమర్స్కి అండ్ ప్రొడ్యూసర్స్కి సింక్రొనైజ్ చేస్తుంది. రెండు ఈ ఎలొకేషన్ ఏవైతే ఉన్నాయో ఎఫిషియంట్ ఎలొకేషన్, ఈ రెండు ఎలొకేషన్స్ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం అమాల్గమేట్ అయ్యేలా ఒక హెల్ప్ చేస్తుంది. అంటే దాన్ని బట్టి డిసైడ్ చేస్తాడు ఆ ఇండస్ట్రియలిస్ట్ ఏ వస్తువు తయారు చేయాలి నంబర్ 1, నంబర్ 2 ఆ వస్తువు ఎన్ని తయారు చేయాలి నంబర్ 2, నంబర్ 3 ఆ వస్తువు తయారు చేసేటప్పుడు అన్ని తయారు చేయాలి అంటే ఎక్స్ తయారు చేయాలా, వై చేయాలా, జెడ్ చేయాలి. అంటే ఒక వస్తువు 100 తయారు చేయాలా క్వాంటిటీలు, 200 క్వాంటిటీలు తయారు చేయాలా, 300 క్వాంటిటీలు తయారు చేయాలి. సో 200 క్వాంటిటీలు తయారు చేసినప్పుడు నాకు రా మెటీరియల్ ఎంత పడింది, ల్యాండ్ ఎంత పడింది, అండ్ లేబరర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, 300 తయారు చేసినప్పుడు ఎంత పడుతుంది, 100 తయారు చేసినప్పుడు ఎంత పడుతుంది, మార్కెట్కి వెళ్ళి అమ్మేటప్పుడు నేను ఏ రేంజ్లో అమ్మాల్సి వస్తుంది. సో చుట్టూ చూస్తుంటే ఈ వ్యక్తికి ఒక ఇండికేటర్ లాగా మనకి ఆల్వేస్ ఆ ప్రొడ్యూసర్ కనిపిస్తుంది ప్రైస్ మెకానిజం. అంటే ఒక ప్రైస్ స్ట్రక్చర్ ఏదైతే మార్కెట్ ఎకానమీలో నడుస్తుంది ఆ ప్రైస్ స్ట్రక్చర్ మనకి ఎలక్ట్రిసిటీలో ఇండికేటర్ ఎలాగో, అలాగైతే ట్రాఫిక్ లైట్లు రోడ్ల మీద ట్రాఫిక్ లైట్ అలాగే ఇండికేటర్, ఏ లైట్ చూస్తే మనము ఏం చేయాలి, గ్రీన్ ఉంటే ఏం చేయాలి, రెడ్ ఉంటే ఏం చేయాలి, ఎల్లో ఉంటే ఏం చేయాలి, అంటే ఒక ఇండికేటర్. సరే అలాంటి ఇండికేటర్ ఇక్కడ ప్రైస్ అనమాట. ప్రైస్ ఇండికేటర్ ఇలాంటి ఇండికేటర్ అంటే ఆ ప్రైస్ చూసుకునే ఇన్విజిబుల్ హ్యాండ్ టైప్ అనమాట. చూసుకొని ఇండస్ట్రియలిస్ట్ ఏమో ఆలోచిస్తాడనమాట, నేను ఈ రోజు ఈ వస్తువు చెయ్యాలా లేదా నంబర్ 1, నంబర్ 2 చేస్తే ఎన్ని చేయాలి, నంబర్ 2 లేబరర్స్కి ఎంతమందికి తీసుకొని ఎంతమందికి ఉంచేయాలి, నంబర్ 3 ఈ రా మెటీరియల్స్ ఎన్ని తేవాలి లేక ఎన్ని తేకూడదు, ఈ నంబర్ 4. ఈ రకంగా మనం అందుకనే చూస్తాం జూట్ మిల్లు కొన్నిసార్లు బాగా నడుస్తాయి సడన్గా ఒక 2-3 నెలలు మొత్తం ఏదో ఒక స్టాక్ మీద క్లోజ్ చేసేస్తుంటారు. కారణం ఏంటి, వాళ్ళు ఆర్డర్లు చేస్తారు అదే ప్రైస్ మెకానిజమే వాళ్ళు. ఎందుకంటే రా మెటీరియల్స్ తగ్గిపోతాయి, పర్టికులర్ నెలలు తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైతే రా మెటీరియల్ వేరే దేశం నుండి తెచ్చుకోవాలి, అక్కడ చాలా ఎక్కువ డబ్బులు అవుతుంది. కానీ మార్కెట్కి వెళ్ళేటప్పుడు రేటు అంతకే అమ్మాల్సి వస్తుంది, తయారు చేసేటప్పుడు ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో ఇతని లాభాలు ఇతను బాగా ఉంచుకోవాలనుకుంటాడు, లాస్కి ఎవరు అమ్మాలనుకోరు కదా. ఇవన్నీ టోటల్గా చూసేటప్పుడు ఆ ఇండస్ట్రియలిస్ట్ ఎప్పుడైతే చాలా హెవీ లాసెస్ లేక తక్కువ లాభాలు వస్తున్నాయని ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటాడో అప్పుడు ఆ ఇండస్ట్రియలిస్ట్ ఏం చేస్తాడంటే ఆ 2-3 నెలలు క్లోజ్ చేసిస్తాడు, ప్రొడక్షన్ క్లోజ్ చేయిస్తాడు. ఎందుకు అంటే ప్రైస్ మెకానిజం అన్నది అతనికి సపోర్ట్ చేయడం లేదు, ఆ పెద్ద వెంచర్ ఏదైతే ముందుకు నడపడానికి సపోర్ట్ చేయడం లేదు కాబట్టి అక్కడ క్లోజ్ చేయిస్తాడు. మళ్ళీ 2-3 నెలలతో ఎప్పుడైతే రా మెటీరియల్స్ మళ్ళీ వస్తాయి నేషనల్ మార్కెట్లో, స్టేట్ మార్కెట్లో ఎప్పుడైతే బాగా వస్తాయి అప్పుడు మళ్ళీ ఈ ఏదో ఒక సాకు మీద మళ్ళీ ఇండస్ట్రీ నడిపేయడం, అన్నీ సాల్వ్ చేసాము, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి మళ్ళీ తయారైపోతాయి అనమాట. అంటే ఈ రకంగా ప్రతి ఇండస్ట్రియలిస్టులు ఏదో ఒక రకమైన పద్ధతిలో ఈ ప్రొడక్షన్ ఓరియంటెడ్ టెక్నాలజీ ఆలోచనని వాళ్ళు నడుపుతుంటారు. అది ఎలా నడుపుతుంటే వాళ్ళతో ఆయా సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ప్రతి ఒక్కరూ అలా చేయాలని ఏమీ లేదు. కాకపోతే వాళ్ళకి ఈ ప్రైస్ స్ట్రక్చర్ మార్కెట్ ఎకానమీ అనేది అలా డిసైడ్ చేసేలా చేస్తుంది. ఇది ఓవరాల్గా బేసిక్ ఇష్యూస్కి ఎలా సాల్వ్ చేసాము అన్నది మనం చూసాము. దీన్నే ఇంకొంచెం
ముందుకు వెళ్ళి ఇంకా కొన్ని సాల్వ్ చేసే విధానాలు ఉన్నాయి. దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్ చేసి తర్వాత వీడియోలో చూస్తాం. ఇక్కడికి మనం ఈ క్లాస్ ఎండ్ చేస్తున్నాము. గుడ్ బై.